భారత క్రికెట్లో రిషబ్ పంత్ది డిఫరెంట్ స్టైల్ బ్యాటింగ్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూకుడుగా ఆడుతూ, అది కూడా ఫీల్డర్లను కన్ఫ్యూజ్ చేస్తూ కొన్ని షాట్లు ఆడుతూ ఉంటాడు. బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ షాట్లు కొడుతూ ఉంటాడు. ఒక్కోసారి ఈ షాట్లతోనే వికెట్ ఇచ్చుకున్నా కూడా పంత్ తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం వదిలిపెట్టడం లేదు. తాజాగా సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ పంత్ తన నేచురల్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. టీ20 తరహా షాట్లతో కంగారులకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తొలి బంతి నుంచి విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన అనంతరం క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్ తొలి బంతినే మిడాన్ దిశగా సిక్సర్ తరలించాడు. 14వ ఓవర్ తొలి బంతికి విరాట్ కోహ్లీని అవుట్ చేసిన స్కాట్ బోలాండ్ రెండో బంతిని లెంగ్త్ లో వేశాడు. పంత్ ఏమాత్రం ఆలోచించకుండా మిడాన్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఈ షాట్ కు బోలాండ్ తో పాటు ఆసీస్ ఆటగాళ్లు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. అద్భుతం, వాట్ ఏ ప్లేయర్ అంటూ కమెంటేటర్లు పంత్ను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ షాట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడనే భయం లేకుండా పంత్ దూకుడుగా ఆడడం చూసి అవాక్కవుతున్నారు. వెబ్స్టర్ వేసిన 18వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించిన పంత్ అతని మరుసటి ఓవర్లో ఓ భారీ సిక్సర్ తో పాటు బౌండరీ బాదాడు. ఇక మిషెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదిన పంత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 98 బంతులాడి 40 పరుగులే చేసిన పంత్ తాజా ఇన్నింగ్స్ లో మాత్రం మరో లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. పంత్ బ్యాటింగ్ చూస్తుంటే తనదైన శైలిలో ఆడతానంటూ కోచ్ గంభీర్ నుంచి పర్మిషన్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఓవరాల్ గా రెండో ఇన్నింగ్స్ లో పంత్ 61 పరుగులకు అవుట్ అయ్యాడు. నిజానికి ఈ సిరీస్ లో పంత్ పెద్దగా రాణించలేదు. సిడ్నీలోనే బ్యాట్ తో రాణించాడు. పంత్ కాసేపు క్రీజ్ లో ఉండి సెంచరీ చేసి ఉంటే ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచగలిగేవారమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.